హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మార్వెల్ స్టూడియోస్లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ అవెంజర్స్ డూమ్స్డే, సీక్రెట్ వార్స్ మూవీస్ పోస్ట్ పోన్ అయితే అవుతున్నాయి. ఈ రెండు మూవీస్ కూడా పోస్ట్ పోన్ అయితే అయ్యాయి. ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు. అద్భుతాలు జరగాలంటే కొంత సమయం పడుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సరే, మనము ప్రీవియస్గా డూమ్ ఎలా గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవుతాడు, లోకి ఎలా చనిపోతాడు, డూమ్ ఎలా క్యాంగ్ వేరియంట్స్ని యూజ్ చేసుకుంటాడు, ఇంతకీ బియాండర్స్ కనిపిస్తారా లేదా, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు నేను మీకు చెప్పబోయే ఇంకో ఫ్యాన్ థియరీ ఉంటుంది చూడు మామ, ప్రతి ఒక్కరికి పిచ్చి మెంటల్ ఎక్కిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా అయితే మనము మాట్లాడుకుందాం. నెంబర్ 1, వెనమ్, అవర్ ఫ్యాన్ ఫేవరెట్ సింబియాట్. వెనమ్ గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు అనుకుంటాం. కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. కామిక్స్లో వెనమ్ ఒక యాంటీ విలన్. అలాగే ముందు వెనమ్ పీటర్ పార్కర్ ఏకేఏ స్పైడర్ మ్యాన్ అయితే బాండ్ అవుతుంది, సేమ్ స్పైడర్ మ్యాన్ 3 లాగా. అయితే సోనీ స్పైడర్ మ్యాన్ 3లో వెనమ్ని దారుణంగా అయితే చూపించింది. ఆ తర్వాత సోనీ మళ్ళీ వెనమ్ని హీరోగా అయితే చూపించి మంచి సక్సెస్ అయితే అయ్యింది. అయితే ఈ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ లేడు కాబట్టి ఈ వెనమ్ని ఎంసీయూకి అయితే కనెక్ట్ చేశారు. వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ పోస్ట్ క్రెడిట్స్లో వెనమ్ ఎడ్డీకి హైమైన్ గురించి చెప్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఎడ్డీ వెనమ్ ఎంసీయూలోకి అయితే వచ్చేస్తారు. ఇది డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల అయితే జరుగుతుంది. అలాగే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చివర్లో మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల మళ్ళీ ఎడ్డీ వెనమ్ తిరిగి వాళ్ళ యూనివర్స్కి అయితే వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ వెనమ్ తన పీస్ని అయితే వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఎంసీయూలో కూడా వెనమ్ ఉన్నాడు. నెంబర్ 2, నల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో అత్యంత శక్తివంతమైన విలన్స్ని మనం చూసాము. అలాగే రాబోయే ఫ్యూచర్ ఎంసీయూలో కూడా చూడబోతున్నాం. అయితే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన వెనమ్ ది లాస్ట్ డాన్స్లో సోనీ ఫర్ ద ఫస్ట్ టైం గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్ అయితే మనకు పరిచయం చేసింది. నల్ మార్వెల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన కాస్మిక్ ఎంటిటీ. ఈ యూనివర్స్ ఒకటి పుట్టక ముందు నుండి నల్ ఉన్నాడు. మార్వెల్ యూనివర్స్ పుట్టక ముందు మొత్తం చీకటే ఉండేది. దాన్ని నల్ తన రాజ్యం అనుకుని పాలించేవాడు. ఆ తర్వాత సెలెస్టియల్స్ రావడం, లైట్ని ఇంకా యూనివర్సెస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకా దీన్ని చూసి నల్ తన నుండి ఒక ఆల్ బ్లాక్ నెక్రోస్ వాటిని తీసి సెలెస్టియల్స్లో ఒకరిని అయితే చంపేస్తాడు. అలా నల్ సింబియాట్స్ని కూడా క్రియేట్ చేసి ఆల్ యూనివర్సెస్ మీదకి పంపుతాడు. ఇలా నల్ గురించి బోలెడన్ని విషయాలు మనము ప్రీవియస్ వీడియోలో అయితే పిచ్చగా మాట్లాడుకున్నాము. మీకు నల్ గురించి తెలుసుకోవాలని ఉంటే మాత్రం మన ఛానల్లో చెక్ చేయండి, మంచి వీడియోస్ అయితే ఉంటాయి. మన ఫ్యాన్ ఫేవరెట్ సింబియాట్ అయిన వెనమ్ కూడా నల్ క్రియేషనే. వెనమ్ స్టోరీ ఆర్క్ అనేది కామిక్స్లో మరియు లైవ్ యాక్షన్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా కదా, మార్వెల్ కామిక్స్కి లైవ్ యాక్షన్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని. అయితే నల్ చాలా సింబియాట్స్ని క్రియేట్ చేసి యూనివర్సెస్ మీదకి పంపి ఆ యూనివర్సెస్ని నాశనం చేయాలని అనుకుంటాడు. అయితే ఈ సింబియాట్స్ హ్యూమన్ హోస్ట్ లేకుంటే బ్రతకలేవు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఎర్త్ మీద ఉన్న హ్యూమన్స్ని హోస్ట్గా చేసుకుంటాయి. అయితే కాలం గడిచే కొద్దీ సింబియాట్స్ అనేవి మంచిగా మారిపోతూ ఉంటాయి. ఎలాగంటే కొంతమంది ఎడ్డీ లాంటి హోస్ట్లు సింబియాట్స్కి ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేవి నేర్పిస్తారు. ఇలా సింబియాట్స్ అన్నీ కూడా మంచిగా మారిపోతాయి. అలా తమ దేవుడైన నల్ ఇంతకాలం మమ్మల్ని చెడుదారిలో నడిపించాడని తెలుసుకున్న సింబియాట్స్ అన్నీ కూడా నల్ని వాళ్ళ హై మైండ్ పవర్తో ఒక ప్లానెట్ లాగా ఫామ్ అయ్యి అందులో బంధిస్తాయి. దాన్ని మనము క్లింటర్ అంటాము. ఆ తర్వాత నల్ చాలా ఏళ్ళు అక్కడే బందీగా ఉంటాడు. అయితే నల్ ఇంకా బయటికి రాలేను అని అనుకునే సమయంలో అప్పుడే నల్కి ఈ ప్రెజెంట్ నుండి బయటపడే ఒక అవకాశం అయితే కనబడుతుంది. అదే కోడెక్స్. ఈ కోడెక్స్ నల్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఒక కీ లాగా అయితే పనిచేస్తుంది. ఈ కోడెక్స్ వచ్చేసి వెనమ్లో ఉంటుంది. ఎప్పుడైతే రియోట్ చేతుల్లో చనిపోయిన ఎడ్డీని వెనమ్ బాండ్ అయ్యి బ్రతికిస్తుందో అప్పుడే ఈ కోడెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇంక ఈ కోడెక్స్ని తీసుకురమ్మని నల్ తన పెట్స్ అయిన జెనోఫేజెస్ని ఎర్త్ మీదకైతే పంపుతాడు. ఇంకా అప్పటి నుండి ఇవి వెనమ్ని తరమడం అయితే స్టార్ట్ చేస్తాయి. ఓన్లీ ఎడ్డీ నుండి వెనమ్ ఫుల్గా బయటకు వచ్చినప్పుడు మాత్రమే జెనోఫేజెస్కి వెనమ్లో ఉన్న ఈ కోడెక్స్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ నల్కి ఈ కోడెక్స్ దొరికితే మాత్రం అది చాలా డేంజర్. మొత్తం యూనివర్సెస్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి. ఇంకా ఎలాగైనా నల్ని ఆపాలనుకున్న వెనమ్ చివరికి చనిపోతాడు. ఎప్పుడైతే వెనమ్ చనిపోతాడో అప్పుడు ఈ కోడెక్స్ అనేది నాశనం అవుతుంది. ఇంకా నల్ ఆ క్లింటర్లోనే ఇరుక్కుపోతాడు. అయితే చివరిలో మనకు తెలిసేది ఏమిటంటే వెనమ్ చనిపోయినా కానీ తన పీస్ని మళ్ళీ సోనీ యూనివర్స్లో కొంచెం వదిలేశాడని చివరిలో మనం చూడవచ్చు. నెంబర్ 3, స్పైడర్ మ్యాన్ గురించి ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్కి బాగా తెలుసు. అయితే అటు కామిక్స్లో ఇటు లైవ్ యాక్షన్లో స్పైడర్ మ్యాన్కి మరియు వెనమ్కి చాలా దగ్గర సంబంధం అయితే ఉంటుంది. అందుకే వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ పోస్ట్ క్రెడిట్స్లో వెనమ్ ఎంసీయూలోకి వచ్చిన తర్వాత టీవీలో స్పైడర్ మ్యాన్ చూస్తాడు. అప్పుడు వెనమ్ స్పైడర్ మ్యాన్ లిక్ చేసి ఎక్కడో చూసినట్లుగా
మరియు తెలిసినట్లుగా బిహేవ్ చేస్తాడు. కానీ లైవ్లో ఈ ఇద్దరు ఎప్పుడు మీట్ అవ్వలేదు. దీనికి రీజన్ స్పైడర్ మ్యాన్ 3లో వెనమ్ పీటర్ పార్కర్ని బాండ్ అవుతుంది కదా. అంటే వెనమ్ చెప్పినట్టుగా హైవ్మ్యాన్ ద్వారా ప్రతి ఒక్క సింబియోట్ కనెక్ట్ అయి ఉంటుంది. అలా మన మెయిన్ వెనమ్ హైవ్మ్యాన్ ద్వారా స్పైడర్ మ్యాన్ చూసి ఉంటుంది. అలా వెనమ్కి స్పైడర్ మ్యాన్ తెలుసు అనుకుంటా. కానీ కామిక్స్ అయితే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కమింగ్ టు నో వే హోమ్ చివరికి జనాలందరూ పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని మర్చిపోతారు. ఇంకా స్పైడర్ మ్యాన్ 4 విషయానికి వస్తే అబ్బో చాలా రూమర్స్ వస్తున్నాయి. స్పైడర్ మ్యాన్ 4 టైటిల్ కింగ్ ఇన్ బ్లాక్ అని, నల్ వస్తాడని, ఎంసీయూలో ఉన్న పీస్ ఆఫ్ వెనమ్ స్పైడర్ మ్యాన్ని బాండ్ అవుతుందని, మొత్తానికి మల్టీవర్సల్ స్టోరీ ఉంటుందని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఏమిటంటే స్పైడర్ మ్యాన్ 4 టైటిల్ బ్రాండ్ న్యూ డే. అలాగే ఇందులో ఎటువంటి మల్టీవర్సల్ స్టోరీ లేదంట. అలాగే ఇందులో మెయిన్ విలన్ వచ్చేసి మిస్టర్ నెగిటివ్ అంట. నెంబర్ 4 స్పైడర్ మ్యాన్ వేరియంట్స్. ఆల్రెడీ మనము నో వే హోమ్లో చూసాము. మల్టీవర్సల్ వల్ల వేరే యూనివర్సెస్లో ఉన్న స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ ఎంసీయూలోకి వస్తారు. ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే సోనీలో వచ్చిన యానిమేషన్ మూవీ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్, ఇంకా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్లో మనము చాలామంది స్పైడర్ మ్యాన్ యొక్క వేరియంట్స్ అయితే చూసాము. సీక్రెట్ వార్స్ విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. దీని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాం. ఇంక ఇప్పుడు అసలైన ఫ్యాన్ థియరీ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ నేను అనుకుంటున్న ఒక మంచి ఫ్యాన్ థియరీ ఇది. 2027లో రాబోతున్న అవెంజర్స్ సీక్రెట్ వార్స్లోకి గాడ్ ఆఫ్ సింబియోట్స్ అండ్ నల్ వస్తాడా? వస్తే ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? ఏం చేస్తాడు? వెనమ్ ది లాస్ట్ డాన్స్ డైరెక్టర్ అయిన కెల్లీ మార్షల్ రాబోతున్న అప్కమింగ్ ఎంసీయూ ప్రాజెక్ట్స్లో నల్ కనిపిస్తాడని కన్ఫర్మ్ చేసింది. అలాగే ఎడ్డీ బ్రోక్ కూడా ఇంకా రాడని కన్ఫర్మ్ చేశారు. దీన్ని బట్టి వెనమ్ ఇంకో హోస్ట్ని అయితే కన్ఫర్మ్గా వెతుక్కోవాలి. అటు సోనీవర్స్లో ఇటు ఎంసీయూలో. సోనీవర్స్ పీస్ ఆఫ్ వెనమ్ విషయానికి వస్తే ఇది సోనీ ఫ్యూచర్ కోసం యూజ్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ ఎంసీయూ పీస్ ఆఫ్ వెనమ్ గురించి మాట్లాడుకుందాం. ఎంసీయూలో ఉన్న వెనమ్ కన్ఫర్మ్గా హోస్ట్ అయితే వెతుక్కోవాలి. ఆ మాటకు వస్తే వెనమ్ ఫస్ట్ స్పైడర్ మ్యాన్ని బాండ్ అవుతుంది. కామిక్స్లో కూడా ఇదే జరుగుతుంది. అయితే స్పైడర్ మ్యాన్ 4 చివరిలో ఏదో ఒక కారణం వల్ల స్పైడర్ మ్యాన్ చనిపోయే స్టేజ్లో అయితే ఉంటాడు. ఇంకా అప్పుడు వెనమ్ స్పైడర్ మ్యాన్ అయితే బాండ్ అవుతుంది. అలా స్పైడర్ మ్యాన్ బ్రతుకుతాడు. ఇంకా అప్పుడు స్పైడర్ మ్యాన్ సూట్ కాస్త బ్లాక్ సూట్గా అయితే చేంజ్ అవుతుంది. అలాగే స్పైడర్ మ్యాన్కి తను ఎప్పుడు చూడని కొత్త పవర్స్ కూడా వస్తాయి. అయితే స్పైడర్ మ్యాన్ మిస్టర్ నెగిటివ్ విలన్ని ఓడించిన తర్వాత పోస్ట్ క్రెడిట్స్లో స్పైడర్ మ్యాన్ ఇంకా వెనమ్ బాండ్ అవ్వడం వల్ల కోడెక్స్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. ఇంకా అప్పుడు హైవ్ మైండ్ ద్వారా నల్కి అయితే ఈ విషయం తెలుస్తుంది. అలా గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్ని మనము స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే పోస్ట్ క్రెడిట్స్లో అయితే చూస్తాం. అంటే ఇప్పుడు క్లింటన్ నుండి ఎస్కేప్ కావాలంటే S616లో ఉన్న స్పైడర్ మ్యాన్ యొక్క కోడెక్స్ తీసుకోవాలి. ఇది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో చూస్తాం. ఇంకా అవెంజర్స్ డూమ్స్ డే మూవీ సమయానికి నల్ కోడెక్స్ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. అవెంజర్స్ డూమ్స్ డేలో డాక్టర్ డూమ్ లోకిని చంపి గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. మీరు ఈ వీడియో చూస్తే ఈ వీడియోకి మరియు ఆ వీడియోకి కనెక్షన్ ఏంటనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ అనుకోకుండా ఒక విషయం అయితే జరుగుతుంది. క్లింటర్లో ఉన్న నల్ కోడెక్స్ సహాయం లేకుండానే రిలీజ్ అయిపోతాడు. ఎలాగంటే ఇక్కడ ఆల్ ఓవర్ యూనివర్సెస్లో ఉన్న సింబియోట్స్ మధ్య ఆ కనెక్షన్ అనేది కోల్పోతుంది. అంటే చాలా వరకు కొన్ని సింబియోట్స్ అనేవి చెడుగా మారడం వలన క్లింటర్ ప్లానెట్ అనేది బలహీనపడుతుంది. ఆ విధంగా నల్ బయటకు వస్తాడు. సేమ్ మార్వెల్ కామిక్స్లో కూడా నల్ ఇలానే క్లింటర్ నుండి రిలీజ్ అవుతాడు. నల్ వచ్చే సమయానికి మొత్తం అన్ని యూనివర్సెస్ ఇన్కర్షన్స్కి గురి అయ్యి డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అప్పుడు గాడ్ ఎంపరర్ డూమ్ ఒక బ్యాటిల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తాడు. అలా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇంకా అవెంజర్స్ డూమ్స్ డే అయిపోయిన తర్వాత అందరూ కూడా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ బ్యాటిల్ వరల్డ్కి అయితే వచ్చేస్తారు. ఒక పక్క అవెంజర్స్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ ఇలా అందరూ డూమ్ని ఆపాలని చూస్తూ ఉంటారు. ఇంకో పక్క డూమ్ని ఒకడినే ఆపలేక ఏడుస్తున్న సమయంలో నల్ ఎంట్రీ అనేది ఉంటుంది. నల్ ఒక చోట అడుగు పెట్టాడంటే అది వినాశనమే. నల్ తన సింబియోట్ ఆర్మీతో హీరోస్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడే మనము స్పైడర్ మ్యాన్ యొక్క వేరియంట్స్ అందరిని అయితే చూస్తాము. మైల్స్ మొరాలెస్ ఇంకా చాలామంది స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ అయితే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ బ్యాటిల్ వరల్డ్కి అయితే వస్తారు. అలా ఈ స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ అందరూ కూడా టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్తో టీమప్ అవుతారు. ఆ విధంగా వీళ్ళు నల్ని అడ్డుకుంటూ ఉంటారు. ఇంకో పక్క మిగిలిన హీరోస్ అందరూ కూడా డూమ్ని అడ్డుకుంటూ ఉంటారు. అయితే ఇదే మంచి సమయం అనుకున్న డూమ్ ఎలాగోలా మ్యాన్ప్లేట్ చేసి నల్ని తన ఆధీనంలో అయితే పెట్టుకుంటాడు. అలా డూమ్ సింబియోట్స్ని కూడా నల్ ద్వారా యూస్ చేసుకుంటాడు. అయితే సీక్రెట్ వార్స్ చివరికి డూమ్ని ఓడించడానికి ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా అవెంజర్స్, ఎక్స్మెన్ ఉన్నారు. కానీ నల్ని ఓడించడం వీళ్ళ వల్ల అసలు కాదు.
నల్ని ఓడించాలంటే వెనం ఉండాలి, అలాగే హోస్ట్ కూడా వెనంకి తగిన వాడిలా ఉండాలి. అందుకే వెనం స్పైడర్ మ్యాన్ అయితే చూస్ చేసుకుంటుంది. అలా స్పైడర్ మ్యాన్ తన వెనం సూట్లో నల్తో ఫైట్ చేస్తాడు. అలాగే మిగిలిన స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ అందరూ కూడా నల్ ఆర్మీతో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు, అదే సింబియాట్స్తో. ఈ విధంగా వెనం ఇంకా టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ నల్ని ఓడిస్తారు. ఈ విధంగా నల్ ఎంట్రీ అనేది సీక్రెట్ వార్స్లో ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్న ఫ్యాన్ థియరీ. ఐ థింక్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఫ్యాన్ థియరీ మాత్రమే, నిజం కావచ్చు కాకపోవచ్చు. మీరైతే హోప్స్ అయితే పెట్టుకోకండి, అలాగే నన్ను కామెంట్స్లో వేసుకోకండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా ఫ్యాన్ థియరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.